హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ఏఐ పిక్చర్ కావాలనుకుంటే మాత్రం నేనైతే సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే సింపుల్గా అయితే చూపిస్తాను. అలాగే నేను ఏ టెక్స్ట్ వాడినా, అలాగే ఏ ఫాంట్ వాడినా అనేది కూడా మీకైతే క్లారిటీగా అయితే చూపిస్తాను. అలాగే మీకైతే ఒక స్క్రీన్ షాట్ అయితే వేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. నేనైతే ఒక ఫోటో కూడా మీకైతే స్క్రీన్ మీద ఇస్తాను ఎండ్ కార్డ్లో. ఖచ్చితంగా అయితే చూడండి, నేను ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా చేయండి. ఖచ్చితంగా అయితే మీకైతే కొంతమందికి వర్క్ అయితే లేదనేది చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను 2-3 సార్లు ట్రై చేసి చూశాను. నాకు వర్క్ అయింది కాబట్టి అయితే మిమ్మల్ని అయితే ట్రై చేయమని అయితే చెప్తున్నాను. అది ఏ విధంగా చేసుకోవాలో ఒకసారి అయితే మీరైతే చూడండి. ముందుగా ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని ఇందులో నానా బనానా అని సెర్చ్ చేయండి. అందులో ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని అయితే ఇగో ఈ విధంగా చూపినట్టయితే ఓపెన్ చేయండి. కొంతమందికి వర్క్ అవ్వట్లేదట, కొంతమందికి వర్క్ అవుతున్నాయి. ఇలా కిందికి అయితే స్క్రోల్ చేయండి కొంచెం. ఇక్కడ మనకు ఇక్కడ ఫోటో ఇమేజ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. అందులో దాన్ని అయితే క్లిక్ చేసి మీరైతే ఒక ఫోటో అయితే యాడ్ చేసుకోండి. అంటే ఏ ఫోటో అయితే జనరేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటో అయితే యాడ్ చేయండి. ఆ ఫోటో యాడ్ చేసి ఇక్కడ కింద మనకైతే ఇక్కడ ఏఐ ప్రాంప్ట్ అని చూపిస్తున్నారు కదా, ఇక్కడ నేనైతే ఒక టెక్స్ట్ అయితే ఇస్తాను. ఆ టెక్స్ట్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే మీకైతే స్క్రీన్ షాట్ కూడా మీకైతే లాస్ట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదైతే అక్కడ కాపీ చేసుకుంటే ఒక 1 లేదా 2 మినిట్స్ అయితే తీసుకొని అయితే మీకైతే ఫోటో అయితే మీకైతే జనరేట్ అయితే అవుతుంది. మీకైతే అది ఎంత పర్సెంట్ అయింది ఒకసారి అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా అయితే ప్రాసెసింగ్ అయితే అవుతుంది. అంటే జనరేట్ అయితే అవుతుంది ఫోటో. 18% అయింది. మినిమం ఎక్కువ తీసుకో టైం కూడా ఒక 1 మినిట్ అయితే తీసుకుంటుంది దాదాపు. నాకైతే నేను అలా 2-3 ట్రై చేసిన తర్వాతనే వీడియో రూపంలో అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అలాగే చూడండి, మనకైతే ఫోటో కూడా క్వాలిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే మీరైతే దాని అయితే జూమ్ చేసి అయితే ఒకసారి అయితే చూసుకోండి. అంటే ఫోటో క్వాలిటీ ఉన్నదో లేదో కూడా మీకు ఒక క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే క్లారిటీ ఉన్నదనుకో జూమ్ చేశాక మీరైతే కింద మనకైతే డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే నొక్కండి. మనకైతే ఇక్కడ పైన అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది కదా, ఒకసారి ఓపెన్ చేసి అయితే చూడండి. మనకైతే క్లారిటీ అయితే రావడం అయితే జరిగింది. చూసారు కదా, ఈ విధంగా అయితే సింపుల్గా అయితే చేసుకోండి. కొంతమందికి అయితే వర్క్ అయితే లేదని అయితే చాలామంది అయితే అనడం అయితే జరుగుతుంది. ఇలా సింపుల్గా అయితే చేసుకోండి. వీడియో కూడా ఏ విధంగా చేయాలనో కూడా నేనైతే ప్రాపర్గా కొన్ని అయితే చూపించడం అయితే జరిగింది. కాకపోతే కొన్ని వర్కౌట్ కావటం లేదు. నేనైతే ట్రై చేసి నాకు వర్క్ అయితే మీకు కూడా సజెషన్ ఇస్తాను. అంటే ఈ విధంగా చేసుకోమని. ఖచ్చితంగా ఏఐనైతే ఈ విధంగా అయితే వాడుకుంటున్నారు. మీరు ఏ విధంగా వాడుకుంటారో కామెంట్ రూపంలో ఖచ్చితంగా అయితే తెలియజేయండి.